ఈ ప్రభుత్వం మాస్కులు కూడా ఇవ్వడం లేదు అని ఒక్క మాట బయటికి చెప్పినందుకు డాక్టర్ సుధాకర్ గారిని విచక్షణారహితంగా ఒక పిచ్చోడిని చేసి పక్క ప్లాన్తో చంపేశారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగే వరకు కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది ఆనాటి ప్రభుత్వం. అలా మొత్తానికి ఒక డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని నాశనం చేసేశారు. ఆ రోజే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కుటుంబానికి నేను న్యాయం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయంతో పాటు ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కి పదోన్నతి కూడా ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన చదువు అర్హతను బట్టి ఇప్పుడు ఆయనకైతే ఒక పదోన్నతి ఇవ్వాలని చూస్తున్నారు. దాని గురించి ఇప్పుడు అధికారులు ఏ పదవి ఇస్తే మంచిది, ఆయన అర్హతను బట్టి ఇవ్వాలని ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక విధంగా డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ఇది ఒక ఊరట అని చెప్పొచ్చు. కాకపోతే పదోన్నతి ఇస్తున్నారు కాబట్టి డబ్బులు కూడా ఎంతవరకు ఇవ్వాలనేది ఆలోచించాలి. డబ్బుని మనం పంచడం వరకు అంటే అది ఎంతవరకు కరెక్ట్, ప్రజల సొమ్ముని కాబట్టి ఇవ్వడం తప్పేం కాదు, అది అర్హతను బట్టి కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడం నాకేం అభ్యంతరం లేదు. ఏదైనా సరే ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఏ సొమ్మునైనా సరే పరిపాలన పరంగా పంచాలి. నాకు అంటే మనం వెంటనే దాని గురించి ఆ సమస్యని మనం రూపుమాపడానికో లేకపోతే ఆ సమస్య పెద్దది చేసి మేము ఇదిగో ఆదుకున్నాం చూడండి అని చెప్పడానికో కాకుండా సరైన విధంగా న్యాయం జరగాలి. ప్రజల సొమ్ము కూడా అన్యాయం అయిపోకూడదు.